వృశ్చిక రాశి వారికి మే 9 శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే వీరిని ఎవరైతే కాదనుకొని వెళ్ళారో వాళ్ళే వీళ్ళ దగ్గరికి తప్పకుండా తిరిగి రాబోతున్నారనమాట. అంటే మిమ్మల్ని వద్దనుకొని చీ కొట్టిన ఆ వ్యక్తే మీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున జరిగేటువంటి అన్ని శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతను రేపు పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది అటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతుడు కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కాలం తర్వాత అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అనేటివి చూస్తున్నారండి. వీరి చిన్న వయసు నుండి చెప్పుకోవాలంటే చాలా కష్టాలు పడి వీరికి అనుభవాలుగా మారారని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల జీవితంలో ఇప్పుడు ఏంటంటే అంతకుముందు కష్టాలు పడినటువంటి ఎంత సమస్యలైనా వాటి నుంచి బయటకు రావడానికి వాళ్ళు చాలా సమయం అని తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అదే కష్టాలు అలవాటుగా మారి తెలివిగా త్వరగా వాటి నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఆ తెలివితేటలు అనేవి వీరికి వచ్చాయని చెప్పుకోవచ్చండి. ఎప్పుడైనా సరే అంటారు చూడండి, ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పేసి అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో కోటీశ్వరులు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, అలాగే పేదవారు కూడా ఉన్నారు. అయితే ఎవరికి తగ్గ వాళ్ళ సమస్యలని వారు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఈ రాశిపరంగా కోటీశ్వరులకి వారికి తగ్గ బాధలు అలాగే వారికి మధ్యతరగతి వారికి ఇంకా తగ్గ బాధలు ఉంటాయని, అలాగే పేదవాళ్ళకి కూడా వారికి తగ్గ బాధలు వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మీకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి. మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో మీరు కాస్త కూస్త మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఎన్ని బాధలు ఉన్నా కూడా మీ చేతిలో ఎప్పుడూ డబ్బు నిలబడుతూ ఉంటుంది చూడండి. అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. అందుకే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తున్నారనమాట. ఎందుకంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. దైవానుగ్రహం ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ మంచితనం అనేది మీలో ఉండబట్టే ఆ దేవుడి అనుగ్రహం కూడా మీ మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడుతూ ఉంటుందన్నమాట. కోట్లకు కోట్లు అవసరం లేదండి, లక్షల కోట్ల డబ్బు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇంకా వాళ్ళని వెళ్ళి అడిగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి. వాళ్ళ జాతకంలో కోటీశ్వరులు అయితే అవ్వచ్చు, కానీ చేతిలో మాత్రం లక్ష్మీదేవి నిలబడదు వాళ్ళకి, అట్లా అన్నమాట. కానీ కొంతమంది చూడండి అసలు వాళ్ళకి ఏమీ ఉండదు, కటిక పేదవాడైనా కూడా చేతిలో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అది లక్ష్మీ అనుగ్రహం నిలబడడం చేతులు అనేది అదృష్టం అన్నమాట. అది అందరికీ రాదు. ఆ అవకాశం పెద్ద బిల్డింగ్స్లో కానీ పెద్ద బిజినెస్ చేసే వాళ్ళలో కానీ డబ్బులు ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటే మనం పొరపాటు. అది చెట్టు కింద ఉండే వాళ్ళకి కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది అదృష్టం. అంటే అలా మీకు మీ పరంగా ఏంటంటే చేతిలో ఎప్పుడు రూపాయి అయినా సరే ఉండదన్నమాట. ఉంటుందని దాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం అని అంటారు. కనీస అవసరాలకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర వెళ్ళి దేహి అని అడుక్కోకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారండి. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకున్నా, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా, ఉద్యోగం పరంగా ఏదైనా కానీ డబ్బు పరంగా కానీ అడిగి వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తే తప్పకుండా చేస్తారు. వడ్డీలకి కూడా అడిగినా కూడా ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి, ఎందుకంటే జనాల మీద నమ్మకాలు అనేటివి లేక మళ్ళీ తిరిగి అడిగినా కూడా తిరిగి రాదు కాబట్టి అది ఎవరు కూడా ధైర్యంగా ఇవ్వట్లేదండి. కానీ మీకేంటంటే మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్మి చాలా మటుకు ఎవరైనా డబ్బులు అడిగినా కూడా వెంటనే లేదు అనకుండా మీ చేతికైతే ధన సహాయం అయితే తప్పకుండా చేస్తారు. ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ రాశి పరంగా అదృష్టం అనేది పట్టిందని చెప్పుకోవచ్చు అండి. జాక్పాట్ కొట్టేశారు. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అనేది అవుతుందని చెప్పడం. ఎందుకంటే మీకు శని 11వ స్థానంలో ఉండడం వల్ల మీకు చాలా వరకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుందన్నమాట. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం చేతికి అందడం. అంటే ఒక చిన్న కూలి పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, 500 రూపాయలు పనికి వెళ్ళాడు అనుకోండి,
కానీ అతనికి 1000 రూపాయలు ఇస్తారనమాట. దాన్ని ఆకస్మిక ధనలాభం అని అంటారు. ఇప్పుడు ఉద్యోగస్తులుంటే 50,000 శాలరీ అనుకోండి, ఇంకా 20,000 ఎక్స్ట్రా పెంచి 70,000 అలా ఏదైనా బిజినెస్ ఉంటే అనుకోకుండా ఒక 10 లక్షలు కలిసి రావడం, ఉన్న ప్రాపర్టీస్ ఆస్తులు పెరగటము, భూములు అంటే ఏదైనా ఇప్పుడు 50 లక్షల భూమి 1 కోటి రూపాయలకు పలకడం, ఇలా ఊహించని ధన ప్రాప్తి మీకు తప్పకుండా కలగబోతుంది. మీరు బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఏదనుకున్నా కానీ తక్షణమే ఏదైనా కొత్త ఇల్లు కట్టుకునేటువంటి యోగం అనేది మీ జీవితంలో ఉంది. అది మీ రాశిలో కొంతమంది ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే అద్దెలు నెల వచ్చేసరికి 4,000 5,000 వచ్చే సంపాదనలో మధ్యతరగతి వాళ్ళకి ఇంకా రెంట్ కట్టుకోవడానికి సరిపోదనమాట. అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళు మేము ఎలాగైనా సరే కట్టుకోవాలి, ఈ బాధలు పడలేకపోతున్నాము, కనీసం ఏదైనా చిన్న ఇల్లు కానీ మాకంటూ 1 సెంటు భూమి తీసుకొని మేము ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా చాలామంది ఎందుకంటే మన ఇల్లు మనకు ఎలా ఉన్నా కూడా మనది అంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అప్పు చేసి పప్పు కూడు ఎవరో చెబితే చెప్పిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. కాబట్టి ఇలా కొన్ని సలహాలు అనేటివి అలా విని మానివేయండి. ఉన్నంత వరకే ఉండండి. అది మీరు గమనించండి. అలాగే స్నేహితులకి చెప్పి ప్రతి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే రేపు మీ పక్కకు వెళ్ళిన తర్వాత మీ గురించి నవ్వుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. కథలుగా చెప్పుకొని వీడికి బాగా ఇది లేకపోతే ఒక భాగమైంది ఇది అని చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ప్రతిదీ కూడా చెప్పుకోవద్దు. ఈ రోజుల్లో ఏ మనిషి కూడా జాలి దయలు మంచి ఇలాంటివి లేవు. అందరూ కఠినంగా ఉన్నవాళ్ళు. కాబట్టి మనల్ని చూసి ఎవరైనా అయ్యో పాపమని చెప్పేసి అనుకుంటే అది ఎంత పిచ్చి వాళ్ళు ఉండరన్న సంగతి గుర్తుంచుకొని జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. జనం మైండ్ సెట్ ఏంటి అంటే కనుక అవసరానికి వాడుకున్నామా, పక్కకు నెట్టేసామా, ఇంతవరకు మాత్రమే ఉంటారు. కాబట్టి మీకు రేపటి రోజున ఒక వ్యక్తి వలన తప్పకుండా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారనమాట. అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కివేయాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాగుపడకూడదని, మీకు ఎక్కువగా వారి నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ముందే అగుపించి ఉంటుంది కదా, ఈ వ్యక్తి వలన మాకు ప్రమాదం పొంచి ఉంది, ఈ వ్యక్తిని మేము ఇదివరకే ఈ వ్యక్తి వలన మేము చాలా నష్టపోయాము, చాలా బాధపడ్డాము, చాలా నష్టపోయామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని తప్పకుండా పక్కకు నెట్టి దూరంగా ఉండండి. అలా దూరంగా ఉండడం వలన మీకు కొంచెం ప్రమాదం అనేది రేపటి రోజున తగ్గుముఖం పడుతుందండి. ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరి దగ్గర జాగ్రత్తగా అయితే ఉండండి. మంచితనంగా కాస్త ప్రేమగా మాట్లాడగానే ఉప్పొంగిపోయి నా అనుకోవద్దు. ఎంత మాట్లాడినా మీరు కాసేపు వారికంటూ మీ మీద ఎటువంటి అభిమానాలు ఉండవండి. వారి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలానే ఫాలో అయిపోయి మీకు కష్టాలు సుఖాలు ఏ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం, భగవంతుడికి చెప్పుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం అనేది తీరుతుంది. లేకపోతే 100 మందికి మన బాధలు చెప్పుకున్నా ఒక్కటి కూడా తీరదండి. చేతిలో రూపాయి లేకపోతే ఎవరు సహాయం చేయరు. మన కష్టమే మనం చూసుకోవాలి, చేసుకోవాలి కూడాను. ఇలాంటి కొన్ని చిన్న మెలకువలు అనేది మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. అలాగే మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు మామూలుగా మనుషులే అని చెప్పేసి చనువుగా ఒక మాట అన్నా కూడా వారి మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు కూడా మిత్రువులు అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపటి రోజున డబ్బు పరంగా మీ చేతిలో ఖచ్చితంగా చూస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇష్టమైనటువంటి భోజనాన్ని వండి తింటారనమాట. ఇంకా కొనుక్కోవచ్చు అని ఇవన్నీ కూడా మీ మనసులో చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటుందండి. ఏదైనా కానీ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ లేదా మామూలు ఉద్యోగాల కోసం కానీ ఎదురు చూస్తే వారు ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్టుగా, మీ పట్టుదలకు తగ్గట్టుగా మీకు ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. ఈ మధ్య ఎక్కువగా అనుకుంటూ ఉంటారు కదా, మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చాలామంది కలలు కంటూ ఉంటారనమాట. అలాంటి వారికి తప్పకుండా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. విద్యార్థులకు అంతా బాగుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా జరగబోతుంది. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. వీరిలో వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుంది. ఇట్లా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గతంతో పోల్చుకుంటే 90% అనుకూలంగా ఉందండి. ఎందుకంటే మీకు ఈ రాశిపరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి శని ప్రభావం అనేది తగ్గి మీకు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఏదైనా కానీ అంటే కొంచెం మీరు రేపటి రోజున ఆవుకి మీ ఇంటి దగ్గర ఏదైనా నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలు కానీ ఏమైనా ఉంటే వాటికి కాస్త బిస్కెట్లు కానీ, ఇంకా ఆవుకైతే కొంచెం క్యారెట్ కానీ, టమాటాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు బియ్యం కానీ తోచింది ఆవుకు పెట్టడం వల్ల మీ జాతకపరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు రేపు కలగబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.